ఫిజిక్స్‌లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సో, ఈ మిర్రర్‌కి సంబంధించినంత వరకు ఒక పని చేస్తాను. నేను మిర్రర్‌కి సంబంధించిన ఫార్ములా అనేది ఒకటి ఇచ్చేస్తా. సో, మిర్రర్‌కి సంబంధించిన ఫార్ములా ఇచ్చేస్తా. 1/f = 1/u + 1/p ఇది ఫార్ములా. సో, ఇక్కడ f అంటే ఫోకల్ లెంగ్త్, u అంటే ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ v అంటే ఇమేజ్ డిస్టెన్స్. సో, ఇది ఫార్ములా. సో, ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మీరు టోటల్ అన్ని రకాల మిర్రర్స్‌కి కూడా చేయొచ్చు. అయితే సైన్ కన్వెన్షన్ అనేది ఫాలో అవ్వాలి. సైన్ కన్వెన్షన్ అనేది ఫాలో అవుతూ ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ మీరు వేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా మీకు తిరగలేదు. ఓకేనా? ఇది ఫార్ములా. అయితే ఫార్ములా ఎంత ఇంపార్టెంటో ఫిజిక్స్‌లో దానికి సంబంధించిన వరకు కూడాను కాన్సెప్ట్ ఫార్ములాని ఎలా డెరైవ్ చేశారనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు పొద్దున మనం సమ్స్ చేసేటప్పుడు ఇవే కండిషన్స్ మనం కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. సేమ్ కండిషన్స్ మనము చేయాల్సి వస్తుంది కాబట్టి డెఫినెట్లీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో మనకు కూడాను ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారు అనే థింగ్ తెలియాలి, లేకపోతే ఇబ్బంది అయిపోద్ది. సో ఇన్ కేస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో, అంటే ఫార్ములా ఒకటి చాలు కదా, నేను సమ్స్ చేస్తాను డైరెక్ట్గా అని అంటే నో ప్రాబ్లం, వాళ్ళకే నేను ఏమన్నాను. సో మీకు అలాగ అనిపిస్తే అలాగ కూడా చేసేయండి. డైరెక్ట్గా మీకు ఫార్ములా తెలిసిపోయింది కదా ఇప్పుడు. సో ఫార్ములా అయితే తెలిసిపోయింది, ఇక మీకు డైరెక్ట్గా కావాలంటే డైరెక్ట్గా వెళ్ళి చేసేయండి. ఓకే, పాయింట్. సో నేనైతే మాత్రం ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫార్ములాని ఎలా డెరైవ్ చేస్తాను అనేది మీకు చెప్తాను. ఫార్ములాని ఎలా డెరైవ్ చేస్తాను అనేది చెప్తాను కాబట్టి మీరు హ్యాపీగా నేర్చుకోండి, సరేనా? సో ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో జస్ట్ స్కిప్ చేసిన పార్ట్. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం. సో ఈ కాన్కేవ్ మిర్రర్ తీసుకొని దీని మీద ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా. సో ఈ ఆబ్జెక్ట్ యొక్క హైట్ హెచ్ఓ తీసుకున్నా. ఓకే, ఈ ఆబ్జెక్ట్ యొక్క హైట్ హెచ్ఓ తీసుకున్నా. చూడండి, ఇలా ఆబ్జెక్ట్ యొక్క హైట్ హెచ్ఓ తీసుకున్నా. ఓకే, ఇది సిచ్యువేషన్ హెచ్ఓ. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలాగో ఫోకస్ ఉంటుంది కాబట్టి ప్రిన్సిపల్ ఇది పోల్ ఉంది. దాని తర్వాత ఎక్కడ దీనికి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఫోకస్ ఉంటుంది కాబట్టి ఈ ఫోకస్ అనే దాన్ని ఒకటి పెట్టేద్దాం. ఓకే, అండ్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కూడా పెట్టేసాం. ఇది సినారియో. మొత్తానికి ఏం కావాలో అవన్నీ కూడా మనం ఇప్పుడు పెట్టేసాం, సరిపోయింది. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ నుండి లైట్ రేస్ అనేవి ఇప్పుడు ట్రావెల్ అవుతాయి. సో లైట్ రేస్ అనేవి ఇప్పుడు ట్రావెల్ చేద్దాం. ఈ కలర్ తీసుకుందాం, లైట్ రేస్ బాగానే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు లైట్ రేస్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. చూడండి, ఇలా ఇక్కడ నుండి ఒక లైట్ రే ట్రావెల్ అయింది. ఇప్పుడు లైట్ రే ఎప్పుడైతే ఇలా ట్రావెల్ అయిందో ఇది దేని నుండి వెళ్తుందంటే ఫోకస్ నుండి వెళ్ళింది. ఓకే, ఫోకస్ నుండి వెళ్ళింది. కొద్దిగా జరిగితే బాగున్నాను. ఈసారి ఇంకొక లైట్ రే ఉంది. సో ఇంకొక లైట్ రే అనేది ట్రావెల్ చేద్దాం. సో ఓకేనా, ఇంకొక లైట్ రే ఈ కలర్ గ్రీన్ కలర్ తీసుకుందాం. ఓకే, ఇది ఎక్కడికంటే కరెక్ట్గా ప్రిన్సిపల్ యాక్సిస్ మీదకి వస్తుంది. ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్ మీదకి వచ్చింది ఒక లైట్ రే. సో ఈ రకంగా లైట్ రే అనేది ఫస్ట్ లైట్ రే ఇలా ట్రావెల్ చేసింది, ఫోకస్ నుండి బయటకు వెళ్ళింది, పాయింట్ 1. ఈసారి సెకండ్ లైట్ రే కూడా ట్రావెల్ చేసింది, ఇది కూడా ఇలా ట్రావెల్ చేసి ఇప్పుడు అనమాట ఇంకొక డైరెక్షన్లో వెళ్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ నుండి వెళ్ళిందో, అంటే పోల్ దగ్గర టచ్ అయిందో, పోల్ దగ్గర ఎంత యాంగిల్తో మేక్ చేస్తుందో అదే యాంగిల్తో ఉండాలి కదా. సో ఇప్పుడు అంతే యాంగిల్తో ఇంకొక లైన్ వస్తుంది. సో అంతే యాంగిల్తో ఇంకొక లైన్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఈ రకంగా ఒకటేమో ఫోకస్ నుండి వెళ్ళే టైప్గా ప్లాన్ చేసుకుంది, ఇంకొకటేమో ఈ రకంగా వెళ్ళేటట్లు ప్లాన్ చేసుకుంది. అయితే ఎక్కడైతే ఈ రెండు మీట్ అయ్యాయో, సో ఏ పాయింట్ దగ్గర అయితే ఈ రెండు మీట్ అయ్యాయో ఆ పాయింట్ దగ్గర చూడండి సిచ్యువేషన్, ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ అనేది రివర్స్లో ఫామ్ అయింది. ఇది ఇప్పుడు ఈ రివర్స్లో ఫామ్ అయింది ఏమవుతుంది, హైట్ ఆఫ్ ది ఇమేజ్ అవుతుంది. సో ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్కి ఇంకో పేరు పెట్టేద్దామా, హెచ్ఓ. సో ఈ ఇమేజ్కి మనం పెట్టే పేరు ఏంటంటే హెచ్ఓ అనే పేరు పెట్టేద్దాం, హెచ్ఐ పెట్టేద్దాం. ఓకే, ఇది. సో ఇది టోటల్గా సిచ్యువేషన్ అంతా కూడాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ రకంగా ఉండేటప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, దీనిలో నుండి ఇంకేం చేయొచ్చు అనేది మొత్తాన్ని చూద్దాం. ఇక్కడ ఈ రకంగా ఉండేటప్పుడు ఏమేమి చేయొచ్చు, ఏం చేయాలా చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తానంటే పోల్ నుండి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే పోల్ నుండి ఆబ్జెక్ట్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో ఆ ఎంత డిస్టెన్స్ మనకు తెలుసు.
సో ఇక్కడ మనకి యూ తెలుసు, అంటే ఏంటి యూ అంటే ఇక్కడ ఏంటి ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ పాయింట్ 1. నెక్స్ట్ ఇక్కడ యూ తెలుసు కదా, సో గివెన్ పాయింట్ పెట్టుకుని యూ తెలుసు. నెక్స్ట్ ఇంకేం తెలుసు మనకి, హైట్ ఆఫ్ ది ఇమేజ్ తెలుసు. సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది మనకు తెలుసు, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ తెలుసు. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఈ ఫోకస్ యొక్క డిస్టెన్స్ కూడా మనకు తెలుసు. ఇక్కడ ఫోకస్ ఉంది కదా, ఈ ఫోకస్ నుండి ఈ పోల్కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ మనకి ఇప్పుడు తెలుసు అన్నమాట. ఇది ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ కూడా మనకు తెలుసు. ఇవి సిచ్యువేషన్స్. సో ఇప్పుడు ఈ ఉన్న ఇన్ఫర్మేషన్తో మనం ఏం సంపాదించవచ్చు, ఏం చేయొచ్చు అనేది చెప్తా. సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ చేయాలంటే, ఈ టైప్గా ఫిజిక్స్ చేయాలంటే ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి, సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ చెప్పాలి. సిమిలర్ ట్రయాంగిల్స్ ఇది మీకు మ్యాథ్స్లో లెసన్ ఉంటుంది. ఈ లెసన్ నేను ఆల్రెడీ చెప్పేశాను. ఇన్కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన మ్యాథ్స్ లెసన్ తీసుకున్న వాళ్ళు మీరు హ్యాపీగా వెళ్ళి చేసుకోవచ్చు. సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ 2 ట్రయాంగిల్స్ కూడాను సేమ్ షేప్ ఉంటే చాలు, సేమ్ షేప్ ఉండేసి సైజ్ ఎలాంటి ఉన్నా సరే ఆ రెండు కూడా సేమ్ అంట. ఎలాగా, ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించినంత వరకు కూడాను ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో ఇక్కడ యాంగిల్, ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ ఆల్ఫా అనుకో, ఇక్కడ యాంగిల్ ఆల్ఫా అనుకో, ఇక్కడ యాంగిల్ బీటా అనుకో, నెక్స్ట్ యాంగిల్ బీటా అనుకో. ఆబ్వియస్లీ ఇక్కడ థర్డ్ యాంగిల్ కూడా చూద్దాం, ఇది గామా అనుకుందాం, ఇది యాంగిల్ గామా అనుకో. ఇలా 3 యాంగిల్స్ సేమ్గా ఉంటే దాన్ని ఏమంటామంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. ఇది ఫస్ట్ పాయింట్. లేదు ఇదే ట్రయాంగిల్ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ సిమిలర్ ట్రయాంగిల్ అనుకుని కూడా చెప్పొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇంకొక ట్రయాంగిల్ కూడా. ఈ 2 ట్రయాంగిల్కి సంబంధించినంత వరకు కూడాను సైజు, వాటి యొక్క సైజు ఒకటే రేషియోలో ఉందనుకోండి. ఓకే, ఒకటే రేషియోలో ఉంటే అప్పుడు కూడా నాకు సిమిలర్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉండి ఇక్కడ 6 ఉండి, ఇక్కడ 4 ఉండి ఇక్కడ 8 ఉండి, ఇక్కడ 2 ఉండి ఇక్కడ 1 ఉందనుకో, ఇదంతా కూడా ఒకటే రేషియోలో ఉందన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, 3/6 అండ్ నెక్స్ట్ ఈ సైడ్ ఈక్వల్ అయిందా. నెక్స్ట్ చూడండి 2/1, ఈ సైడ్ ఈక్వల్ అయిందా. నెక్స్ట్ ఈ సైడ్ 4/8. సో ఈ 3 కూడా ఒకటే రేషియోలో ఉంది, ఒకటే టైప్లో ఉంటే ఈ టైప్ వాటిని కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. అయితే ఇదంతా ఎందుకు చెప్పారు సార్ అంటే, సిమిలర్ ట్రయాంగిల్స్ కుంటే ప్రాపర్టీస్ ఇవన్నమాట. ఓకే, సిమిలర్ ట్రయాంగిల్స్ కుంటే ప్రాపర్టీ. అయితే నేను ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ కుంటే ప్రాపర్టీ గురించి ఇంతగా చెప్పిన తర్వాత మీకు అసలైన విషయం చెప్పాలి కదా. సో అసలైన విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ అనుకుని మనకు తెలిసాయి అనుకో. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే, ఇక్కడ యాంగిల్ ఆల్ఫా, ఇక్కడ యాంగిల్ ఆల్ఫా, ఇక్కడ యాంగిల్ బీటా, ఇక్కడ యాంగిల్ బీటా. సో ఈ రకంగా ఉండేటప్పుడు ఆబ్వియస్లీ ఈ థర్డ్ సైడ్ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా థర్డ్ సైడ్ అంతే యాంగిల్ ఉంటుంది. ఇది మొత్తానికి చెప్పాలనుకున్న కాన్సెప్ట్. సో ఒకవేళ ఆ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే అలానే ఉంటాయి. సో ఫైనల్గా నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, ఇప్పుడు రెండిట్లో సేమ్ ఇక్కడ యాంగిల్ రెండిట్లో సేమ్ యాంగిల్ కామన్గా ఉంటే ఆబ్వియస్లీ థర్డ్ సైడ్ కూడాను మేజర్గా కూడాను థర్డ్ యాంగిల్ కూడాను కామన్గా ఉంటుంది అని చెప్పాలని అనుకుంటున్నా. సో ఈ మొత్తం డయాగ్రామ్లో మనకి ఏదైనా సిమిలర్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయా? ఇక్కడ మొత్తం డయాగ్రామ్లో ఏవైనా సరే సిమిలర్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయా చెక్ చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 ట్రయాంగిల్స్ చెక్ చేయండి. ఈ 2 ట్రయాంగిల్స్ కూడాను నేను ఇప్పుడు సిమిలర్ అని ప్రూవ్ చేస్తాను. ఎలా చేస్తాను చూడండి. ఇక్కడ యాంగిల్ ఎంత? సో ఇక్కడ యాంగిల్ అనేది 30 degrees ఉంది చూడండి. ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంది. సేమ్ ఇక్కడ కూడాను ఒక దాంట్లో 90 degrees ఉంది. అంటే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ చెక్ చేద్దాం చూడండి. ఫస్ట్ హెచ్ఓకి సంబంధించిన ట్రయాంగిల్ తెద్దాం. ఇలా అందులో ఉంది కదా ఒక ట్రయాంగిల్. సో ఇది హెచ్ఓ అంట. అండ్ దీని యొక్క మొత్తం చూసుకున్నట్లయితే దీని యొక్క లెంత్ యూ అనుకుందాం. ఓకే, ఇక్కడ వరకు కదా. సో ఇది పిహెచ్ఓ అనుకుని రాసిన బాగుంటుంది, ఇది P2H1 అని రాసిన బాగుంటుంది, లేదా యూ అని రాసేస్తాను డైరెక్ట్గా. అండ్ దీని యొక్క డయాగ్నల్ ఇది డయాగ్నల్. ఓకే, అట్ ద సేమ్ టైం కింద ఉన్న ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్ కూడాను. సో టోటల్గా ఇక్కడ యొక్క లెంత్ దీని యొక్క లెంత్ కూడా చూడండి. ఇలా ఒక లెంత్ ఉంది కాబట్టి మరీ అంత పొడవలేదు, ఎంత ఉంది. సో చిన్న ఉంది. దాని తర్వాత ఈ రకంగా ఒకటి వచ్చింది, ఆ తర్వాత ఇలా ఒకటి వచ్చింది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ కింద ఉన్నది బేస్ ఏమో హైట్ ఆఫ్ ది ఇమేజ్. ఓకే, ఇది హైట్ ఆఫ్ ది ఇమేజ్, ఇది చిన్నది. సో ఈ రకంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 ట్రయాంగిల్స్లో ఫస్ట్ పాయింట్ మనకి ఏం తెలిసిందంటే, ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంది, ఇక్కడ కూడా 90 degrees ఉంది. ఫస్ట్ యాంగిల్ సేమ్ అయింది. సెకండ్ ఇక్కడ యాంగిల్ సేమ్. ఎందుకు సేమ్ చెప్పండి? ఎప్పుడైతే పోల్కి ఒక లైన్ టచ్ అయిందో
ఈ ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత ఉంటుందో, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎంత ఉంటుందో, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే రేక్ కూడా అంతే ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే, టూ యాంగిల్స్ సేమ్ అయినప్పుడు ఆబ్వియస్లీ థర్డ్ సైడ్ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది కదా, థర్డ్ సైడ్ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది కదా. దట్ మీన్స్ ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ ప్లేస్లో ఏదైతే యాంగిల్ ఉందో, ఈ పర్టికులర్ ప్లేస్లో ఏదైతే యాంగిల్ ఉందో అది కూడా సేమ్ అనమాట. ఈ మొత్తం కాన్సెప్ట్ ద్వారా మనకేం తెలిసిందంటే, ఇక్కడ ఈ ట్రయాంగిల్, ఇక్కడ ఈ ట్రయాంగిల్, అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అనే విషయం తెలిసింది. సార్ ఇప్పుడు సిమిలర్ అయితే ఎవరికి గొప్ప, నాకేం అర్థం కావట్లేదు. సిమిలర్ అయితే ఎవరికి గొప్ప అంటే, యాక్చువల్లీ ఇప్పుడు టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయ్యాయి అనుకో, దానివల్ల మనకు వచ్చే బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, వాటి యొక్క రేషియోస్, వాటి యొక్క సైడ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క సైడ్స్ యొక్క రేషియోస్ సేమ్గా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక పెద్ద ఇది ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఈ ట్రయాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్కి సంబంధించినంత వరకు వాటి యొక్క రేషియోస్ సేమ్ ఉంటాయి అనమాట. ఇక్కడ 3 ఉందంటే ఇక్కడ 6 ఉంది అనుకోండి, ఓకే. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, బాగా ఇది 5 ఉంది, ఇది 10 ఉంది. సో వీటి యొక్క రేషియోస్ సేమ్ ఉంటాయి అనమాట. అంటే ఈ సైడు 3/6 ఈజ్ ఈక్వల్స్ టు 5/10 ఈజ్ ఈక్వల్స్ టు అండ్ 4/8. ఇవన్నీ కూడాను సేమ్ రేషియోస్లో ఉంటాయి. సో వాటి యొక్క రేషియోస్ సేమ్ అవుతాయి అనమాట. అంటే నేను చక్కగా ఏం చెప్తున్నానంటే, వాటి యొక్క సైడ్స్ రేషియో సేమ్గా ఉంటుంది, వాటి యొక్క సైడ్స్ రేషియో సేమ్గా ఉంటుంది అనే విషయం చెప్తున్నా. సో వాటి యొక్క సైడ్స్ రేషియో సేమ్గా ఉంటుంది కాబట్టి ఈ ట్రయాంగిల్ నుండి మనం ఏ సైడ్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఈ సైడ్ ఉంది కదా, ఇక్కడ ఈ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ కింద ఉంది కదా, ఇది హైట్ ఆఫ్ ది, ఇక్కడ ఒక సైడ్ ఉంది అండ్ ఇక్కడ ఒక సైడ్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, హైట్ ఆఫ్ ది ఇమేజ్ తీసుకుందాం డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ తీసుకుంటాం. మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ హైట్ ఆఫ్ ది ఇమేజ్, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఈ రెండింటిని కూడా రేషియో తీసుకున్నాం. ఈ రెండు ట్రయాంగిల్స్లో ఈ రెండు సైడ్స్ ఈక్వల్ చేసుకున్నప్పుడు ఇంకేదైనా సైడ్ మనం తీసుకోవాలి కదా, ఇంకొక సైడ్ ఏదైనా తీసుకుందాం. ఎగ్జాంపుల్కి ఇక్కడ హైట్ ఆఫ్ ది ఇమేజ్ చూసాం కదా, దాని తర్వాత ఈ ట్రయాంగిల్కి వీటి యొక్క లెంత్ ఎంత, ఇక్కడ నుండి ఇక్కడ వరకు యూ. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ చూడండి టోటల్. సో హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈ టోటల్ ఉందా, ఇదంతా యూ అనమాట. సో ముందే పింక్ కలర్లో పెట్టేసాను, ఇదంతా కూడా యూ. సో హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మనకి యూ. వాట్ అబౌట్ హైట్ ఆఫ్ ది ఇమేజ్? సో ఇక్కడ ఇది. సో ఈ పర్టికులర్ పాయింట్ ఉంది కదా ఇక్కడ వరకు, ఈ పర్టికులర్ పాయింట్ ఇదంతా కూడా బి అనమాట. సో బి. సో ఈ మొత్తం సినారియో ద్వారా మనకేం తెలిసిందంటే, కంప్లీట్గా v/u వచ్చింది. v/u ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఈ ట్రయాంగిల్లో ఉండే. సో ఇప్పుడు వరకు ఏం చేసామో ఒకసారి క్లారిటీగా చెప్తా చూడండి. మనం ఒక 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాము. ఆ 2 ట్రయాంగిల్స్ కూడా ముందు అవి సిమిలర్ ట్రయాంగిల్స్ అనే విషయం మనం ప్రూవ్ చేసుకున్నాం. ప్రూవ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రూవ్ చేయడం ఏంటంటే, 3 సైడ్స్ యాంగిల్స్ కూడా సేమ్ టైంలో ఉన్నాయి, సేమ్ రకంగా ఉన్నాయి అని చెప్పడమే ఇక్కడ ప్రూవ్ చేయడం, అంతకుమించి ఇంకేం కాదు. సో ఈ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క సైడ్స్ యొక్క రేషియో సేమ్గా ఉంటాయి. అందుకోసం ఏం చేసామంటే, ఇక్కడ మనం 2 సైడ్స్ యొక్క రేషియో తీసుకున్నాం. కింద బేస్ యొక్క రేషియో, అదే రకంగా ఇక్కడ ఈ సైడ్స్ రేషియో, ఈ 2 రేషియోస్ని తీసుకున్నాం. ఇలా తీసుకుని ఒక ఈక్వేషన్ ఫామ్ చేసుకున్నాం. ఇది సిచ్యువేషన్ ఇప్పటి వరకు చేసింది. నెక్స్ట్ ఇంకొక పని చేద్దాం. ఇదే దాంట్లో ఇంకొక 2 ట్రయాంగిల్స్ తీసుకొని దాని నుండి ఒక ఈక్వేషన్ ఫామ్ చేద్దాం. అప్పుడు ఆ 2 ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంకొక ట్రయాంగిల్ ఏది తీసుకుందాం. సో ఈ మొత్తం దాంట్లో ఇంకొక 2 ట్రయాంగిల్స్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ కూడా ముందు సిమిలర్ కాదనుకుని చెక్ చేసుకుందాం. ఫస్ట్ సిమిలర్ కాదని చెక్ చేసుకోవడానికి మనకి ఎక్కడెక్కడ యాంగిల్స్ చూద్దాం. ఇక్కడ ఒక యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్. సో ఇక్కడ ఒక యాంగిల్ ఉంది చూద్దాం. ఇక్కడ ఈ యాంగిల్ 2 సిమిలర్. అదేంటి సార్ ఎలా సిమిలర్ చెప్పేస్తారంటే, అది అంతే. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఇలా ఉన్నాయి అనుకో, ఇక్కడ యాంగిల్ సేమ్ ఉంటుంది అనమాట. సో వాటి పరంగా చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ట్రయాంగిల్ చూద్దాం. సో ఇది ఒక ట్రయాంగిల్, ఇంకొక ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్లో ఇక్కడ పైన 2 సైడ్స్ కూడా ఈక్వల్ అని తెలిసి, ఇంకొక యాంగిల్ కానీ సేమ్ అనిపోయింది అనుకో, ఆబ్వియస్లీ థర్డ్ సైడ్ కూడా యాంగిల్ సేమ్ అయిపోద్ది. ఇంకేది తీసుకోవచ్చు, మనకు తెలిసిన యాంగిల్ ఏదైనా ఉందా అంటే చూడండి, ఇక్కడ ఒక యాంగిల్ 90 degrees ఉంది, ఓకే. ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంది. ఈ ట్రయాంగిల్లో ఇప్పుడు ఇటు సైడ్ ఈ ఎల్లో కలర్ కనిపిస్తుంది, ఇక్కడ ట్రయాంగిల్లో 90 degrees ఏదైనా రావడం చాయిస్ ఉందా అంటే ఎస్, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది. సో ఇలా. సో ఆబ్వియస్లీ ఈ 2 ట్రయాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక బుల్ ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్కి సంబంధించినంత వరకు ఈ పైన సైడ్స్ యొక్క యాంగిల్ సేమ్ అయింది, ఇక్కడ 90 degrees సేమ్ అయింది. సో దట్ ఈ 2 ట్రయాంగిల్స్ అనేవి ఇప్పుడు
సిమిలర్. ఎప్పుడైతే సిమిలర్ అయ్యో వాటి యొక్క సైడ్స్ రేషియోస్ సేమ్ అయిపోతాయి. సరే నాకు ఒకటి అర్థం చెప్పండి. ఇది యాక్చువల్లీ ఇక్కడ ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ లెన్స్ అనేది ఇక్కడ కర్వ్లో ఉంది. మరి కర్వ్లో ఉన్న దాన్ని మీరు తీసుకొని దానికి ఒక యాంగిల్ డ్రా చేసి, ఆ యాంగిల్ డ్రా చేసి ఇది 90 degrees అంటే ఎలా అవుతుందో చెప్పండి. ఇది మామూలుగా 80 degrees 70 degrees ఉండాలి కదా, ఇలా 90 degrees అనుకుని ఎలా చెప్పేస్తారు అనుకుని చాలామందికి డౌట్ రావచ్చు. ఒక పని చేద్దాం, ఇక్కడ ఈ లెన్స్ ఉందా, ఈ లెన్స్ కదా, ఈ మిర్రర్ ఉందా, ఈ మిర్రర్ని మీరు బాగా ఇలా కర్వ్ చేయండి. ఇలా కర్వ్ చేస్తే ఒక స్పియర్ వస్తుంది. ఒక స్పియర్ కాదు, ఒక సర్కిల్ని మీరు బాగా జూమ్ చేశారనుకో, బాగా జూమ్ చేస్తే ఒక పర్టికులర్ పాయింట్లో అది కూడా ఒక ఫ్లాట్ పాయింటే. ఇక్కడ చూస్తే ఇది కూడా ఒక ఫ్లాట్ పాయింటే. ఓకే, ఇక్కడ ఇది కూడా ఒక ఫ్లాట్ పాయింటే. సో మీరు మన ఎర్త్ కూడా బాగా అబ్జర్వ్ చేయండి, అది చూడడానికి రౌండ్గానే ఉంటుంది, కానీ ఒక పర్టికులర్ ప్లేస్ తీసుకోండి అది కూడాను ఫ్లాట్గానే ఉంటుంది. మన భూమి మీద ఎన్ని ప్లేసెస్లో ఫ్లాట్గా. సో ఇదే ఇమేజినేషన్. ఇక్కడ సైంటిస్టుల యొక్క వర్క్ ఇమేజినేషన్ అర్థమవుతుంది అనమాట. వాళ్ళు అంత మైన్యూట్ డీటెయిల్స్ని కూడా చూస్తారు. ఒక సర్కిల్ని బాగా జూమ్ చేస్తే అక్కడ కూడాను ఒక చిన్న ఫ్లాట్ పాయింట్ ఉంటుంది అనుకోని. సో మొత్తానికి సైంటిస్టుల సంగతి పక్కన పెడితే ఈ 2 ట్రయాంగిల్స్ కూడా ఇప్పుడు ఇవి ఏంటంటే ఇవి మొత్తానికి కూడా ఇక్కడ ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్. ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయ్యో వాటి యొక్క సైడ్స్ యొక్క రేషియో కూడా సేమ్గా ఉంటుంది. సో వాటి యొక్క సైడ్స్ రేషియో సేమ్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏవైనా 2 సైడ్స్ని తీసుకుని ఆ 2 సైడ్స్ని ఈక్వల్ చేసేద్దాం. నేనేం చేశానంటే ఈ 2 ట్రయాంగిల్స్ని ఒక్కసారిగా నిలబెట్టాను. ఇలా నిలబెట్టిన తర్వాత ఏమేమి ఏది వచ్చేదో చూద్దాం. సో ఇక్కడ ఏదైతే పొడవు లైన్ ఉందో ఇక్కడ చూడండి, ఈ పొడవు లైన్ ఇక్కడ ఫోకస్ అనమాట. సో ఫోకల్ లెంత్ ఇక్కడ ఈ పొడవు లైన్, ఇక్కడ రైట్ యాంగిల్కి ఆనుకొని ఉంది ఫోకల్ లెంత్. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ లెంత్ ఇది కదా ఆ పొడవు లైన్. ఈ పొడవు లైన్ యొక్క డిస్టెన్స్ ఎంత, టోటల్ డిస్టెన్స్ యూలో నుండి ఈ వి డిస్టెన్స్ తీస్తే చాలు అనమాట. టోటల్ డిస్టెన్స్ యూ కదా, యూ మైనస్ వి చేస్తే చాలు. యూ మైనస్ వి కాదు, ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ఇక్కడ నుండి ఇక్కడికి లెంత్లో మనకి ఎంత లెంత్ కావాలి, కంప్లీట్గా ఇక్కడ వరకు లెంత్ మాత్రమే కావాలి. ఈ పర్టికులర్ పార్ట్ టోటల్ లైన్ ఇక్కడ వరకు ఏముంది, వి, ఇక్కడ వరకు కంప్లీట్గా వి ఉంది. సో విలో నుండి ఫోకల్ లెంత్ తీస్తామనుకోండి, ఈ పర్టికులర్ పార్ట్ని ఎరేంజ్ చేస్తామనుకోండి సెట్ అయిపోద్ది. సో ఈ పర్టికులర్ పార్ట్ ఏంటి, ఇది ఎఫ్ అనమాట. సో ఇది ఎఫ్. సో వి మైనస్ ఎఫ్. సో మనకు 2 సైడ్స్ తెలిసాయి, వి మైనస్ ఎఫ్. అండ్ ఇంకొక 2 సైడ్స్ ఏమైనా ఉన్నాయి లేదో చూద్దాం. ఇంకొక 2 సైడ్స్. ఓకే, ఇంకొక 2 సైడ్స్ చూడండి. కింద బేస్ ఒకటి ఉంది. సో ఈ బేస్ అనేది హెచ్ఐ. ఓకే, ఈ బేస్ అనేది హెచ్ఐ ఉంది. ఇంకొక సైడ్ చూద్దాం. దీనికి సంబంధించినంత ఇక్కడ హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ అదే హైట్ కాబట్టి ఇది కూడా హైట్ ఆఫ్ ది ఇమేజ్. సో హెచ్ఓ. సో ఈ 2 సైడ్స్ని ఒకసారి చేద్దాం. హైట్ ఆఫ్ ది ఇమేజ్ రేషియోకి హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ రేషియోకి ఈ రెండింటికి తీసుకుంటే మనకు వచ్చింది ఏంటంటే ఈ 2 సైడ్స్ని ఈక్వల్ చేస్తాము. తర్వాత ఈ 2 సైడ్స్ని ఈక్వల్ చేద్దాం, సేమ్ రేషియోలో రాస్తే బి మైనస్ ఎఫ్ డివైడెడ్ బై v మైనస్ ఎఫ్ డివైడెడ్ బై ఎఫ్. ఓకే, ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఈ 2 ఈక్వేషన్స్ని ఇప్పుడు ఒక దగ్గర రాసుకుందాం, అప్పుడు మనకి ఇంకా క్లారిటీ పెరుగుతుంది. సో ఈ మొత్తానికి ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ వాడి వాటి యొక్క సైడ్ సేమ్ రేషియోలో ఉంటాయి, సేమ్ ప్రొపోర్షన్లో ఉంటాయి అనే కాన్సెప్ట్ వాడి మొత్తానికి 2 ఈక్వేషన్స్ ఫామ్ చేస్తాం. ఈ ఈక్వేషన్ ఫామ్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే ఈ 2 కూడా ఈక్వల్. సో ఈ 2 ఈక్వల్ అయినప్పుడు హెచ్ఐ హెచ్ఓ ఈ 2 ఈక్వల్ అయినప్పుడు వి మైనస్ యూని వీటిని ఈక్వల్ చేయొచ్చు. సో v బై యూ ఈక్వల్స్ టు వి మైనస్ ఎఫ్ డివైడెడ్ బై ఎఫ్, ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే చాలు అనమాట. ఎఫ్ ఇంటూ వి ఎఫ్వి, యూ ఇంటూ యువి యూవి మైనస్ యూఎఫ్ అనమాట. ఇలా వచ్చింది. సో యూకి మాటమాటికి ఇలా రాసేసుకున్నాం, ఇలా వచ్చింది. సో ఇలా ఈక్వేషన్ వచ్చింది కదా, దీనిలో నుండి నేను ఎలా సాల్వ్ చేస్తాను చూడండి. దీన్ని 1/fగా రాసుకుంటా, దీన్ని 1/uగా రాసుకుంటా. ఓకే, దీన్ని 1/uగా రాసుకుంటా. దీన్ని ఎలా రాయొచ్చు, 1/u ప్లస్ 1/v. ఎలా వచ్చింది సార్ అనుకోండి మీకు డౌటా, ఒక పని చేద్దాం. ఈ మొత్తం ఈక్వేషన్ మనం నిజం చెప్పాలంటే ఎలా రాయొచ్చు తెలుసా. సో ఇక్కడ v/u ఈక్వల్స్ టు ఇలా కదా, ఇలా ఉన్నదాన్ని ఎలా రాయొచ్చు అంటే ఈ మొత్తం ఈక్వేషన్ దేంతో డివైడ్ చేస్తారు తెలుసా, uvf దీంతో డివైడ్ చేయండి. అప్పుడు డివైడ్ చేస్తే ఏమొస్తుంది తెలుసా, ఫస్ట్ దాంట్లో uvfని డివైడ్ చేస్తే కింద మిగిలిపోయేది ఏంటంటే 1/u మిగిలిపోతుంది. సో 1/u. సెకండ్ దాంట్లో దీన్ని 1/uని డివైడ్ చేస్తే మనకి ఇక్కడ మిగిలిపోయేది 1/f మిగులుతుంది. దెన్ నెక్స్ట్ మైనస్ కదా, మైనస్ ఇక్కడ మొత్తాన్ని డివైడ్ చేస్తే మనకి మిగిలేదు 1/v. సో ఈ రకంగా వచ్చేటప్పుడు ఇదంతటినే కూడాను 1/fను మాత్రమే ఒక సైడ్ ఉంచుకోండి. సో 1/fను ఒక సైడ్ ఉంచుకుంటే ఈ 1/vని రైట్ సైడ్ పంపించండి. అప్పుడు ఏమొస్తుంది 1/u ప్లస్ 1/v. అదే కదా ఇక్కడ వచ్చింది. సో
ఈ మొత్తాన్ని కూడా నీట్గా ఒక సైడ్లోనే రాసుకుంటే ఇదే కదా వచ్చేది సిచ్యువేషన్. సో ఇదే ఫార్ములా. ఈ ఫార్ములాని మీకు నచ్చిన చోట నచ్చినట్టు వాడుకోవచ్చు. కాకపోతే సైన్ కన్వెన్షన్స్ ఫాలో అవ్వండి, ఓకేనా. సైన్ కన్వెన్షన్స్ ఫాలో అయితే మీకు హ్యాపీగా ఏ రకమైన సమస్య అనేది చేసుకోగలరు. సో ఈ రకమైన ఫార్ములా వల్ల మనకి ఉపయోగం ఏంటంటే, నీకు కానీ ఫోకల్ లెంత్ లేకపోతే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈ రెండు తెలిసాయి అనుకో, థర్డ్ సైడ్ ఏది ఉంది, ఇమేజ్ డిస్టెన్స్, అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏదైనా మీకు 2 తెలిస్తే మిగిలిన వాటిని నువ్వు ఈజీగా డెరైవ్ చేసుకోవడానికి అనమాట ఈ ఫార్ములాస్ అన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. సో ఈ ఫార్ములా హెల్ప్ చేస్తుంది. సో ఇక నుంచి కూడా ఇది మిర్రర్కి సంబంధించిన అల్టిమేట్ ఫార్ములా. సో ఇక్కడ ఒకే ఒకటి ఫార్ములా, ఓకే. మామూలుగా అందరికీ ఈ స్టెప్ నుండి ఈ స్టెప్ చేయడం వచ్చు, కానీ ఎప్పుడు కూడా రివర్స్ చేయడం ఎప్పుడు ఎవరు చూసుండడు. ఎందుకంటే ఫ్రాక్షన్స్ నుండి ఒక పర్టికులర్ పాయింట్కి తీసుకుని వెళ్ళడం వచ్చి తప్ప ఇలా చేయడం ఎవరు చూడరు. అందుకే కాస్త కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, కానీ ఏం లేదు, జస్ట్ ఫ్రాక్షన్ మాత్రమే. ఒక సమ్ చేద్దాం. సో దట్ ఇది ఎలా ఉపయోగపడుతుంది ఈ ఆన్సర్స్ అనేవి ఒకసారి చెక్ చేద్దాం. ఒక కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ మిర్రర్ తీసుకుందాం. సో కాన్కేవ్ మిర్రర్ ఒకటి తీసుకున్నాం, ఓకే. మనకి ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాడు. సో ఈ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 6 సెంటీమీటర్స్ అంట, ఓకే. దీని యొక్క ఫోకల్ పాయింట్ కూడా ఇచ్చాడు. సో ఫోకల్ లెంత్ కూడా మనకి ఇచ్చాడు 2 సెంటీమీటర్స్. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు అండ్ ఫోకల్ లెంత్ కూడా ఇచ్చాడు, ఓకే. ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అనుకున్నాడు కదా. సో మనం ఇప్పుడు రే డయాగ్రామ్స్ డ్రా చేసి వాటి ఇమేజ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కంటే ఫార్ములాని యూజ్ చేసుకుని చేయడం చాలా బెస్ట్. సో ఒక పని చేద్దాం, మిర్రర్ ఫార్ములాని యూజ్ చేసుకుని ఇప్పుడు చేద్దాం. సో మిర్రర్ ఫార్ములా ఏం చెప్తుంది, మిర్రర్ ఫార్ములా ఏం చెప్తుందంటే 1/f = 1/u + 1/v, ఓకే. సో సైన్ కన్వెన్షన్ ఫాలో అవ్వమని చెప్పింది. సో ఇక్కడ u ఎంత, u అనేది 6 సెంటీమీటర్స్. కాకపోతే u ఎక్కడి నుండి మెజర్ చేయాలి, పోల్ నుండి మెజర్ చేయాలి కదా. ఇది పోల్ నుండి మెజర్ చేసేటప్పుడు ఇలా మెజర్ చేస్తున్నాం. ఇలా మెజర్ చేసేటప్పుడు అంటే లైట్ ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఇలా వస్తుంది. సో దానికి ఎగ్నెస్ట్గా డ్రా చేస్తున్నాం కాబట్టి ఇది మైనస్. సో -6 సెంటీమీటర్స్ u. వాట్ అబౌట్ ఎఫ్ కూడా అంతే, ఇది కూడా రివర్స్లో మెజర్ చేస్తున్నాం కాబట్టి -2 అనమాట. సో ఇక్కడ వీటిలో వేసేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఫాస్ట్గా చేస్తాను చూడండి. 1/-2 = 1/-6, ఓకే. -6 + 1/v. సో మన -6 అటు వెళ్ళింది అనుకో +6. సో 1/-6 1/2 = 1/v. సో ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే 6కి 2కి ఎల్సిఎం ఎంత, 6 వస్తుంది. ఇలా ఎల్సిఎం 6 వచ్చింది. సో 1 - ఇది 3. సో చేస్తే అంతా 1/v వచ్చింది. సో -2/6, 2 1 = 2 3 = సో -1/3 వచ్చింది నాకు ఫైనల్ ఆన్సర్. సో 1/v. సో వీని ఇటువైపు పంపిస్తే క్రాస్ మల్టిప్లికేషన్ v = -3. సో -3 వచ్చింది కాబట్టి -3 సెంటీమీటర్స్, v = -3 సెంటీమీటర్స్. సో -3 వచ్చింది. మైనస్ ఎప్పుడైతే వచ్చిందో ఇది ఒక వర్చువల్ ఇమేజ్. ఏంటిది, ఇది ఒక వర్చువల్ ఇమేజ్ అంటున్నారు. ఇది రియల్ ఇమేజ్. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, మస్ట్ బి నాకు తెలిసి 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ కదా, అంటే ఇక్కడ ఫామ్ అవ్వచ్చు, ఓకే. ఇక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్. సో 3 సెంటీమీటర్స్ దీని యొక్క లెంత్ 3 సెంటీమీటర్స్. బాగుంది కదా కాన్సెప్ట్. -3 వచ్చింది కాబట్టి హైట్ కిందకు వస్తుంది. సో కిందకు వచ్చింది కాబట్టి ఇది -3, ఓకే. భలే ఉంది కదా డిఫరెంట్గా. నెక్స్ట్ టాపిక్ మ్యాగ్నిఫికేషన్ అనే టాపిక్ గురించి మాట్లాడతాం. అసలు మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి అని అంటే, సో ఇది ఒక తీసుకుందాం, ఓకే. ఇలా ఒక లెన్స్ తీసుకుందాం. ఈ లెన్స్కి సంబంధించినంతవరకు కూడాను ఇక్కడ మాటకి మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా, ఇక్కడ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మనకు కనిపిస్తుంది. ఈ ఆబ్జెక్టు మనకి ఈ రకంగా చేసేటప్పుడు రకరకాల ప్లేసెస్కి చేసేటప్పుడు ఒకసారి చిన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఒకసారి చాలా పెద్ద ఇమేజెస్ ఫామ్ అవుతాయి, ఒకసారి చాలా చిన్న దూరం, ఇంకొన్నిసార్లు ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో చిన్న చిన్న ఇమేజెస్, ఇలా రకరకాలుగా ఫామ్ అవుతాయి. సో ఇలా ఇమేజెస్ రకరకాలుగా ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకు సైంటిస్టులు ఏం చేశారంటే ఒక పని చేశారు. అరే ఒక ఇమేజ్ అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ కదా, ఒక ఇమేజ్ తన ఆబ్జెక్ట్తో పోల్చుకుంటే ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అని చెప్పడానికి ఏదైనా ఒకటి ఉంటే బాగుంటుంది కదా, దానికి ఒక మ్యాగ్నిఫికేషన్ అనుకున్నారంట. ఎగ్జాంపుల్కి ఏ అనేది ఇంత ఉంది. ఈ ఏ అనేది కొన్నిసార్లు ఏమవుతుంది అంటే డబుల్ అవుతుంది. సో డబుల్ అయిందా, ఇంకొన్నిసార్లు ఏ అనేది ఎంత ఉంది, ఒకసారి కొన్నిసార్లు చిన్నది అయిపోయింది, దీంట్లో హాఫ్ అయిపోయింది అనమాట. ఇలా
ఈ రకంగా చెప్పడాన్నే ఇక్కడ ఏమంటామంటే మ్యాగ్నిఫికేషన్ అంటాం. మ్యాగ్నిఫై అంటే పెద్దదవ్వడం, చిన్నదవ్వడం ఏదైనా అవ్వచ్చు కదా. మ్యాగ్నిఫికేషన్ ఇన్ జనరల్ పెద్దది అవ్వడం కాబట్టి ఇక్కడ ఈ మ్యాగ్నిఫికేషన్ అనే కాన్సెప్ట్లో మీరేం చూస్తారంటే ఒక ఇమేజ్ అనేది తన ఆబ్జెక్ట్ సైజ్తో చూస్తే పెరిగిందా తగ్గిందా అనే విషయం చెప్పేదే మ్యాగ్నిఫికేషన్. ఓకే, జస్ట్ ఇక్కడ మెయిన్ కంపారిజన్ ఎవరితో అంటే తన యొక్క హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఒక్కదాన్ని బేస్ చేసుకుంటే చాలు, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుంటే చాలు తన ఇమేజ్ పెరిగిందా తగ్గిందా అనే విషయం తెలిసిపోద్ది. సో రకరకాల సిచ్యువేషన్లు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఇది మ్యాక్సిమం కూడాను. అయితే దీన్నే ఒక ఫార్ములా రూపంలో రాయాలి అంటే ఒక పని చేద్దాం. ఒక ఫార్ములా రకంగా అయితే M అంటే మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. దీన్నే ఇంకొకలా చెప్పాలంటే సింపుల్గా ఒకసారి దీని అంతట్లో లేదనుకోండి, హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్తో పోల్చుకుంటే ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది చెప్పేది రేషియో అనమాట. సో ఒక పని చేద్దాం. ఈసారి మ్యాగ్నిఫికేషన్ మనకి ఎంత వచ్చిందంటే 2 వచ్చింది అనుకుందాం. సో ఇలా 2 వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఇది 2 వచ్చిందంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది తన యొక్క ఆబ్జెక్ట్ యొక్క హైట్కి డబుల్ అయ్యింది. సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది తన ఆబ్జెక్ట్కి డబుల్ అయ్యింది. సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఎంత ఉంటే ఆబ్జెక్ట్ యొక్క హైట్ అనేది డబుల్ అయ్యింది. సో ఈ రకంగా చెప్తుంది. ఇక్కడ ఎంత మ్యాగ్నిఫై అయ్యింది, డబుల్ హైట్ మ్యాగ్నిఫై అయ్యింది. సో ఈ రకంగా చెప్తుంది. సో ఇప్పుడు ఇదే ఇమేజ్ని ఒకసారి ఈ డయాగ్రామ్ పరంగా చూద్దాం. ఇక్కడ ఇది పాజిటివ్ చూపిస్తుంది. పాజిటివ్ చూపించేది అంటే డెఫినెట్లీ ఏంటి, ఇమేజ్ అనేది ఒక విర్చువల్ ఇమేజ్. ఎందుకంటే ఇప్పుడు ఈ మిర్రర్ని తీసుకోండి. సో ఇమేజ్ అనేది చూసుకున్నట్లే ఎప్పుడు కాన్వెక్స్ మిర్రర్లో హైట్ ఎప్పుడు మ్యాగ్నిఫై అవుతుంది, అది ఎప్పుడైతే ఒక వర్చువల్ ఇమేజ్ అవుతుందో అప్పుడు మాత్రమే మ్యాగ్నిఫై అవుతుంది. సో ఈ రకంగా అనమాట. ఎప్పుడైతే పాజిటివ్ సింబల్ ఇక్కడ కనిపిస్తుందో దాని యొక్క అర్థం ఏంటంటే ఇది వర్చువల్ ఇమేజ్ అనే విషయం కూడా చెప్పేస్తుంది. ఇది ఒక్క దాంతో. ఓకే, నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఈసారి మ్యాగ్నిఫికేషన్ చూద్దాం. ఈసారి మ్యాగ్నిఫికేషన్ ఎంత అని చెప్తున్నారంటే ఒక -0.3 అని చెప్పాడు. సో -0.3. సో ఇంత వచ్చినప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, -0.3 అనేటప్పుడు అంటే ఇక్కడ హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఉందా, హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది -0.3కి దిగజారిపోయింది. సో -0.3కి దిగజారిపోయింది ఆబ్జెక్ట్ సైజ్. అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఇక్కడ చూడండి. ఈసారి సెకండ్ సిచ్యువేషన్లో ఆబ్జెక్ట్ ఎంత సైజ్ ఉంటే ఈసారి ఇమేజ్ ఎంత ఫామ్ అయింది తెలుసా, చిన్నది, ఎంత చిన్నది ఫామ్ అయింది. ఓకే, ఎంత చిన్నది ఫామ్ అయింది. ఇదే దాన్ని మనం డయాగ్రామ్ పరంగా చూడాలి అని అనుకుంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత ఉంటే నెగిటివ్ కదా, నెగిటివ్ అన్నప్పుడు హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమవుతుంది, కిందకు వచ్చేస్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ కానీ కింద వస్తుంది. సో ఈ రకంగా ఫామ్ అవుతుంది అనే విషయం తెలిసిపోయింది. సో ఇది మొత్తానికి కూడా సినారియో. ఈ ఒక్క మ్యాగ్నిఫికేషన్ అనే దాంతో మనకి ఇమేజ్ సైజ్ అనేది పెరిగిందా తగ్గిందా, ఆబ్జెక్ట్తో పోల్చుకుంటే ఎంతవరకు వచ్చింది అనే విషయం తెలిసిపోతుంది. పాయింట్ 1. ఈ వాల్యూస్ పరంగా చూసుకున్నట్లయితే ప్లస్ వస్తే అది వర్చువల్ ఇమేజ్, మైనస్ వస్తే అది ఇమేజ్ రియల్ ఇమేజ్ అనుకుని విషయం తెలిసిపోద్ది. ఓకే, ఈ టైప్గా మైనస్ వస్తే రియల్ ఇమేజ్ అని తెలిసిపోయింది. ఇలా ఇమేజ్ వచ్చిన దాంతో పాటుగా అది ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉంటుందా ప్రిన్సిపల్ యాక్సిస్కి కింద ఉంటుందా అనే విషయం కూడా తెలిసిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే పైన ఉంటుందో అది పాజిటివ్, ఎప్పుడైతే ఇలా కిందకు వస్తుందో అది నెగిటివ్. సో సింపుల్ అనమాట, సింపుల్ ఫండా. ఎప్పుడైతే పైకి వెళ్తుంది పాజిటివ్, ఎప్పుడైతే నెగిటివ్ వస్తుందో అది ఇది అయిపోయింది. సో ఇదో సిచ్యువేషన్ కదా. ఇప్పుడు ఇదే మ్యాగ్నిఫికేషన్ ఇంకో టైప్లో చెప్తాను. ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. సో ఇది కాన్వెక్స్ మిర్రర్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాను. ఓకే, ఇది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ దూరంగా ఉంటే ఇమేజ్ సైజెస్ ఎలా ఉంటాయి, చాలా చిన్నగా ఫామ్ అవుతుంటాయి, చాలా చిన్నగా ఫామ్ అవుతుంటాయి. సో ఈ డిస్టెన్స్ అనేది ఇంత ఉంటే చాలా చిన్నగా ఫామ్ అవుతాయి. అదే ఈసారి ఏం చేస్తానంటే ఇదే దాన్ని దగ్గరికి తీసుకుని వెళ్తాను. ఇలా దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఇమేజ్ సైజ్ అనేది ఎంతలా పెరిగిపోతుంది, ఇమేజ్ అనేది ఎంత పెరిగిపోతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ బట్టి ఇమేజ్ యొక్క డిస్టెన్స్లో ఏదో చిన్న తేడాలు వస్తున్నాయి అనే విషయం మీకు అర్థమవుతుందా. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మాటికి పెంచినా సో తగ్గిస్తుంటే ఒక హైట్ వస్తుంది ఇమేజ్. అట్ ద సేమ్ టైం దాని యొక్క ఇమేజ్ సైజ్ పెరగడం ఇదంతా తెలిసిపోతుంది. అట్ ద సేమ్ టైం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది తగ్గిస్తుంటే పోల్ నుండి తగ్గిస్తుంటే దాని యొక్క క్వాలిటీ ఇమేజ్ సైజ్ అనేది పెరగడం తెలిసిపోతుంది. సో వీటి బట్టి మనకి ఏం అర్థం చేసుకోవచ్చు, ఈ మొత్తం సినారియో బట్టి అని అర్థం చేసుకుంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అదే రకంగా ఇమేజ్ డిస్టెన్స్ ఈ రెండింటిని బేస్ చేసుకుని కూడాను మ్యాగ్నిఫికేషన్ని మనం డెరైవ్ చేయొచ్చు, మ్యాగ్నిఫికేషన్ చెప్పొచ్చు. సో మ్యాగ్నిఫికేషన్కి ఒక ఫార్ములా అంటూ రాయాలనుకుంటే వీటిని బేస్ చేసుగా -v/u అంటే ఇమేజ్ డిస్టెన్స్ మైనస్లో ఉండి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈ రకంగా వస్తుంది అనమాట. ఇది ఫైనల్ ఆన్సర్. సో దీన్ని అర్థం కావడానికి ఒక సిచ్యువేషన్ తీసుకుందాం. ఉదాహరణకి ఈసారి మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉందా అని చెక్ చేద్దాం. ఇక్కడ ఒక సినారియో తీసుకుందాం. ఈసారి ఒక సినారియో తీసుకుందాం.
ఎంత అంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 3 సెంటీమీటర్స్ ఇలా ఉంది. సో ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ 3 సెంటీమీటర్స్ ఉందంట. ఓకే, 3 సెంటీమీటర్స్ ఉంది. అండ్ దానికి సంబంధించినంత వరకు కూడాను ఫోకల్ ఏమి ఇచ్చాడంటే ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చాడు. ఇమేజ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే మనకి ఒక 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇలా కాదులే, వేరేలా చెప్తాను చూడండి. ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో చాలా దూరంలోనే పెట్టాడు. సో ఇమేజ్ డిస్టెన్స్ కూడా మనకి ఇచ్చాడు అనమాట. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందంటే ఇక్కడ ఫామ్ అయింది. సో ఇక్కడ ఫామ్ అయింది. ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ మనకి ఎంత ఇచ్చాడంటే 3 సెంటీమీటర్స్. సో ఇమేజ్ డిస్టెన్స్ మనకి ఎంత ఇచ్చాడంటే 3 సెంటీమీటర్స్. సో 3 సెంటీమీటర్స్. ఇప్పుడు దీని యొక్క మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. సో డైరెక్ట్గా వేసేద్దాం. ఫస్ట్ ఇది విర్చువల్ ఇమేజా లేకపోతే ఏ ఇమేజా మనకు తెలియదు. మీకు ఇక్కడ ఇది ఒక కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ అనేది ఇలా ఫామ్ అయింది. సో ఇది పోల్. ఈ రకంగా ఫామ్ అయినప్పుడు ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి, వి యొక్క ఎంత వి 3 సెంటీమీటర్స్. అది కూడా కింద వైపు ఉంది కాబట్టి ఇది మైనస్. సో మైనస్ కాబట్టి -3 డివైడెడ్ బై ఆబ్జెక్ట్ యొక్క సైజ్ ఎంత, ఇది -6. సో ఆబ్జెక్ట్ ఇక్కడ -6. సో ఇప్పుడు చేద్దాం. 3 1 జా 3 2 జా మైనస్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఎంత వస్తుంది, -1/2. దట్ మీన్స్ -0.5 సెంటీమీటర్స్ వస్తుంది. సో -0.5 వచ్చిందంటే ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఎంత వస్తుంది, -0.5 వస్తుంది. సో ఈ రకంగా వచ్చింది ఒక సినారియో. ఇలా వచ్చినప్పుడు మీరు వెంటనే ఏం అర్థం చేసుకోవాలి, వెంటనే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది -0.5 హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది హాఫ్ టైమ్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంట, హాఫ్ టైమ్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఎంత ఉంది, ఓకే, ఇది హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఎంత ఉందంటే, ఓకే, ఈ హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఆబ్జెక్ట్లోనే హాఫ్ ఉందంట. సో ఇది హైట్ ఆఫ్ ది ఇమేజ్ అయితే ఇది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇలా ఉంటుంది సినారియో. సో దీన్ని బట్టి ఈ మ్యాగ్నిఫికేషన్ అనే దాన్ని బట్టి ఇమేజ్ ఎంత ఉంది, ఎంత తగ్గింది, ఈ విషయాలు కూడా చెప్పొచ్చు. సో ఫైనల్గా మనం ఈ మ్యాగ్నిఫికేషన్కి సంబంధించినంత వరకు ఫైనల్గా ఏం చెప్పొచ్చు అంటే, ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఈ మ్యాగ్నిఫికేషన్ని ఫస్ట్ పాయింట్లో చెప్పాలంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఈ పాయింట్లో కూడా చెప్పొచ్చు. లేదంటే ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఈ రెండింటిని బట్టి కూడా చేయొచ్చు. ఈ రకంగా చేయాలంటే ముందుకు వి పెట్టాలి. ఇది దీనికి సంబంధించినంత వరకు కూడాను. సో ఇది టోటల్గా దీనికి సంబంధించిన మొత్తం సినారియో అంతా కూడా. ఇక నుంచి కూడా ఎవడైనా సరే మ్యాగ్నిఫికేషన్ అంటే ఒక మాట చెప్పండి, హైట్ ఆఫ్ ది ఇమేజ్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్తో పోల్చుకుంటే ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అనే విషయం చెప్పడాన్ని మ్యాగ్నిఫికేషన్ అనే చెప్పచ్చు. ఇది మిర్రర్ ఫార్ములాకి సంబంధించినంత వరకు కూడాను. సో ఒకదాన్ని మీరు హైట్లోనూ మెజర్ చేయొచ్చు, కావాలంటే ఇమేజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్లో కూడా మెజర్ చేయొచ్చు. ఇది మ్యాగ్నిఫికేషన్ సంబంధించినంత వరకు కూడాను. ఇప్పుడు మనం ఒక సమ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక సమ్ ఇచ్చాను. ఒక పెన్సిల్ హైట్ అంతా 2 సెంటీమీటర్స్ అంట, అండ్ ఈజ్ కెప్ట్ అవే ఫ్రమ్ upright 5 centimeters away from convex mirror, radius of curvature, okay, 20 centimeters, find position, height and nature of its image. సో ఫస్ట్ సమ్ కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇమేజ్ అని డ్రా చేస్తాను. సో ఇమేజ్ డ్రా చేస్తాను చూడండి. సో ఇది ఒక కాన్వెక్స్ మిర్రర్ కదా, 1 2 3 ఇలా కాన్వెక్స్ మిర్రర్ అని డ్రా చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక పెన్సిల్ ఉందంట. సో ఇదే కదా పెన్సిల్ యొక్క హైట్ 2 సెంటీమీటర్స్. సో 2 సెంటీమీటర్స్ పెన్సిల్ ఉంది. ఓకే, ఇలా పెన్సిల్ ఇచ్చాడు. దీంతోపాటు వీడు ఇంకేమి ఇచ్చాడు, ఫోకస్ అనేది ఇక్కడ ఉంటుంది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే సెంటర్ కూడా ఇచ్చాడు అనమాట. సెంటర్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ కాబట్టి ఇది ఫోకస్ అయితే, ఆ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ మనకి ఇచ్చింది టోటల్గా 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఇదంతా కూడా 20 సెంటీమీటర్స్. ఇది 20 సెంటీమీటర్స్ అయిందంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఫోకస్ ఎంత అవుతుంది. సో ఫోకస్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి చూస్తే అదే ఫోకల్ లెంత్ ఇది 10 సెంటీమీటర్స్ అవుతుంది. ఎందుకంటే F = R/2. సో F = R/2 అంటే ఇక్కడ రేడియస్ అనేది 10 ఇచ్చాడు, 10/2 అంటే 20 ఇచ్చాడు కాబట్టి F = 10 సెంటీమీటర్స్. ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకే, సో ఇది టోటల్గా కూడాను దీనికి సంబంధించినంతవరకు కూడాను. ఓకే, మనకి కావాల్సిన డేటా అంతా వచ్చిందా, రాలేదు. ఇంకా వీడు ఏం అడుగుతున్నాడు, ఫైండ్ పొజిషన్, హైట్ అండ్ నేచర్ ఆఫ్ ఇట్స్ ఇమేజ్ గురించి అడుగుతున్నాడు. సో ఇమేజ్ కోసం చేద్దాం. మనకి ఏ ఫార్ములా అయినా ఒకటే ఒక ఫార్ములా ఉంది మన దగ్గర, 1/F = 1/V + 1/U, 1/U + 1/E. నీ ఇష్టం, నువ్వు ఏదైనా రాసుకో. ఇక్కడ ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడంటే 10 సెంటీమీటర్స్. సో ఇది ఒక కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్లో చూసుకున్నట్లయితే ఫోకల్ లెంత్ కావాలి.
ఇది ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ నుండి వెళ్ళే డైరెక్షన్ నుండి ఉంది. సో ఇది పాజిటివ్. సో 10 అంటే ఇది పాజిటివ్ ఉంటుంది, ఇవి నెగిటివ్ ఉంటాయి ఇటు సైడ్. సో 10 సెంటీమీటర్స్ పాజిటివ్. వాట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఇచ్చాడా, కానీ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ కూడా ఇచ్చాడా. 5 సెంటీమీటర్సా? ఓకే, 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు రోయ్. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత? 5 సెంటీమీటర్స్. సో 5 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ మనం నెగిటివ్లో తీసుకోవాలి, ఎందుకంటే ముందే చెప్పాను కదా, దీనికి ఆపోజిట్ అంటే ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ సైడ్లో వస్తుంది. వాట్ ఎవర్ ఇమేజ్ గురించే మనకు తెలియదు కదా, ఒక పని చేద్దాం 1/v. సో దీన్ని ఇంకొక మంచిలా రాయాలనుకుంటే 1/v ప్లస్ 1/u. ఎందుకు ఇలా రాసానంటే 1/v మైనస్ 1/5 అనేది చక్కగా చేసేవచ్చు కాబట్టి. ఓకే, ఈ 1/5ని అటువైపు పంపించేద్దాం. 1/10 ప్లస్ 1/5 ఈజ్ ఈక్వల్స్ టు 1/v. సో ఈ రకంగా చేస్తే ఈ 1/10 1/5 అంటే ఇక్కడ ఎల్సిఎం 10 వస్తుంది, 1 ప్లస్ 2. సో ఆన్సర్ ఇక్కడ 1/v ఈజ్ ఈక్వల్స్ టు v ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్ వస్తుంది. సో v ఈక్వల్స్ టు 10/3. 10/3 వచ్చింది. సో ఈ రకంగా 10/3 వచ్చింది. ఇది మనకి ఇమేజ్కి సంబంధించినంత వరకు కూడా ఒక డిస్టెన్స్ వచ్చింది. సో ఇమేజ్ మనకు వచ్చింది కాబట్టి ఇమేజ్ మ్యాక్సిమం ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇది ఈ ప్లేస్లో, ఇమేజ్ ఈ ప్లేస్లో ఫామ్ అవుతుంది కాబట్టి ఇమేజ్ యొక్క డిస్టెన్స్ మనకి ఇక్కడ ఎంత దొరికిందంటే 10/3 దొరికింది. సో ఇలా 10/3 దొరికింది కాబట్టి v యొక్క డిస్టెన్స్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలి? వాడు ఏం అడిగాడు? ఫైండ్ పొజిషన్ అండ్ హైట్ నేచర్ ఆఫ్ ఇట్స్ ఇమేజ్ అంట. ఓకే, దాని యొక్క నేచర్ కావాలి, హైట్ కావాలి, పొజిషన్ కావాలి. ఓకే, సో ఇప్పుడు ముందు హైట్ కావాలి కాబట్టి m ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు -v/u. ఇది ఒక ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములాలో మనకు హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది కావాలి కాబట్టి హైట్ ఆఫ్ ది ఇమేజ్ మనకు తెలియదు కాబట్టి విడిచిపెడతాం. హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇక్కడ 2 సెంటీమీటర్స్, అప్ సైడ్ ఉంది కాబట్టి 2 మాత్రమే తీసుకోవాలి, అండ్ -v/u. సో ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ చూడండి 10/3. 10/3ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి, ఇక్కడ ప్రాబ్లం లేదన్నమాట, ఎందుకంటే ఈ డైరెక్షన్లోనే ఉంది, పాజిటివ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి. ఇలా ఈ డైరెక్షన్ కదా, పాజిటివ్లో ఉంది. సో పాజిటివ్ తీసేసుకుందాం. సో మైనస్ తీసుకొని ఇమేజ్ డిస్టెన్స్ ఇక్కడ 10/3ని పాజిటివ్గానే తీసుకుంటున్నాను, డివైడెడ్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చూడండి 5 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్స్ని నెగిటివ్లో తీసుకుంటున్నాను, ఎందుకంటే 5 పెట్టాను, కాకపోతే u అనేది ఇక్కడ నెగిటివ్ వచ్చేసింది. సో -5 క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 10/15. 10/15 అంటే 2/5, 2/3. 2/3 కాబట్టి ఈ 2 అటు వెళ్తే ఇంకేమవుతుంది? hi/2 కదా, hi ఈజ్ ఈక్వల్స్ టు 4/3 వచ్చింది. సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ మనకు తెలిసిపోయింది. సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ తెలిసింది, పాయింట్. దాని యొక్క పొజిషన్ మనకి ఇప్పుడు తెలియాలి. సో ఇమేజ్ యొక్క డిస్టెన్స్ తెలిసింది v. సో కాబట్టి దీని పొజిషన్ తెలిసిపోయింది ఇమేజ్ బట్టి, హైట్ కూడా తెలిసింది. నేచర్ ఆఫ్ ఇట్స్ ఇమేజ్ కదా, అది ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. నేచర్ ఆఫ్ ఇట్స్ ఇమేజ్ చూడండి, ఇది పాజిటివ్గా ఉంది. కాబట్టి వర్చువల్ ఇమేజ్. ఓకే, వర్చువల్. పాయింట్ 1 ఏంటంటే ఇది పాజిటివ్గా ఉంది కాబట్టి వర్చువల్ ఇమేజ్. దాని తర్వాత ఇంకా మనకి ఏం తెలియాలి? వర్చువల్ ఇమేజ్ తెలిసింది. ఇంకేం చెప్పొచ్చు? ఇది వర్చువల్ ఇమేజ్ అనే విషయం తెలిసింది దీని ద్వారా. ఇది ఇంకొక దీని యొక్క ఫీచర్ ఏంటంటే అప్రైట్. ఓకే, అప్రైట్గా ఉంది. ఓకే, అప్రైట్ అనమాట, ఎందుకంటే పాజిటివ్గా ఉంది కదా, అందుకే అప్రైట్ అని వచ్చింది. సో ఈ ఇమేజ్ ఈ రకంగా ఫామ్ అయింది కంప్లీట్గా కూడాను. సో ఈ ఇమేజ్కి సంబంధించి ఏమైనా డ్రా చేద్దామా? బాగుంటుంది. u ఈక్వల్స్ టు -5. ఓకే, డ్రా చేద్దాం, బాగానే ఉంటుంది. కొన్ని ఈ -10 -5 ఇదంతా ఈ డిస్టెన్స్ అంతా కింద తీసుకుని వచ్చేద్దాం. సో అప్పుడు బాగుంటుంది. సో ఇప్పుడు ఒకసారి డ్రా చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. రే డయాగ్రామ్స్. సో ఈ ఇమేజ్లో ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ నుండి ఇలా వచ్చింది. సో ఆబ్జెక్ట్ నుండి ఒక స్ట్రైట్ లైన్ అనేది వచ్చింది, ఇలా ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. ఈ స్ట్రైట్ లైన్ ఇప్పుడు ఎక్కడ నుండి వెళ్ళిపోయినట్టు వస్తుంది? ఫోకస్ నుండి వెళ్ళిపోతున్నట్టుగా వస్తుంది, డైవర్జ్ అయిపోయింది. ఫోకస్ నుండి డైవర్జ్ అయిపోతున్నట్టుగా వచ్చింది పాయింట్ 1. ఓకే, ఇలా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ది ఇంకొక లైన్ ఉంది కదా, ఈ లైన్ ఎక్కడ నుండి తీసుకుని వెళ్దామంటే ఒక పోల్ నుండి తీసుకుని వెళ్దాం. ఇలా పోల్ దగ్గరికి వెళ్ళింది ఒక ఇమేజ్. సో ఈ పోల్ దగ్గరికి వెళ్తే ఇది కూడాను సేమ్ ఇన్సిడెంట్ రేతో డైవర్జ్ అయిపోయింది, ఇలా డైవర్జ్ అయిపోయింది. ఇక్కడ ఎంత యాంగిల్ ఉంది, ఇక్కడ ఎంత యాంగిల్. సో ఇది కూడా ఎక్కడ నుండి వస్తున్నట్టు ఉంటుంది? సేమ్ ఇది కూడా ఫోకస్ నుండి కాదు కానీ ఇలా ఎక్కడ నుండి వస్తున్నట్టుగా ఉంటుంది. సో దీన్ని కాస్త ఎక్స్టెండ్ చేసామనుకో, ఇలా
ఇలా ఇలా ఎక్కడ మీట్ అయినట్టు వస్తుంది. సో ఏ పర్టికులర్ ప్లేస్లో అయితే మీట్ అయిందో ఆ పర్టికులర్ ప్లేస్లో మనకి ఒక ఇమేజ్ ఫామ్ అయినట్టు ఉంది. సో ఆ ఇమేజ్ ఈ ఇమేజ్ కంప్లీట్గా అర్థమై ఉంటుంది మీకు. కంప్లీట్గా ఆ ఇమేజ్ ఈ ఇమేజ్. సో కాన్వెక్స్ లెన్స్లో మ్యాక్సిమం ఎలా ఉంటుంది, ఇమేజెస్ అన్నీ కూడాను అది ఎలా ఉంటుంది అంటున్నారు, డిమినిష్డ్గా ఉంటుంది అండ్ అప్రైట్గా ఉంటుంది వర్చువల్ ఇమేజ్. ఇవే దీనికి కావాల్సిన క్వాలిటీస్ ఈ సమ్స్. సో ఇవి సమ్స్ శాంపుల్గా చెప్పాం. మనం కానీ ఇవే సమ్స్ ఎక్స్ట్రాగా చేసేటప్పుడు మనం ఐఐటి ఫౌండేషన్ చేసినప్పుడు ఒక ఫస్ట్ 5-6కే డయాగ్రామ్స్ వేస్తాము. తర్వాత వాటి నుండి కూడా డయాగ్రామ్స్ వేయము. ఇక డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్గా వెళ్ళిపోవడం కానీ, లేకపోతే లాజికల్గా ఉంటే ఆ లాజికల్ బేస్డ్గా వెళ్ళడం కానీ, ఇలా రకరకాలు చేస్తూ వెళ్ళడం జరుగుతుంటుంది అనమాట. సో ఐఐటి ఫౌండేషన్ క్లాసులో ఇన్కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. మన ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ ఫర్ క్లాస్ 10th, 8th, 9th వీటన్నిటికీ కూడా మన దగ్గర ఉంది. సో ఇన్ కేస్ మీ యొక్క ఎనాలిసిస్ పవర్ ఇంకా మంచిగా ఉంది, మీరు అప్ టు ది మార్క్ ఉన్నారు స్టాండర్డ్గా అని అనిపిస్తే మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మీరు మీ యొక్క పొటెన్షియల్ని ఫుల్ పొటెన్షియల్ని రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.